హలో. యాక్చువల్లీ చాలా టైం అయిపోయింది నేను వ్లాగింగ్ చేసి. మిడిల్లో షిరిడీ వెళ్ళాం కానీ చాలా హెక్టిక్ ఉండే. తుల్జాపూర్, భవానీ, పండరీపూర్, షిరిడీ, కోల్హాపూర్, మహాలక్ష్మి, శనిసింగనాపూర్, కృష్ణేశ్వర్ పెద్ద ట్రిప్పే వేసాము. నేను, మా ఆయన, మమ్మీ, డాడీ, ఇంకా మా అత్తయ్య గారు అందరు కలిసే వెళ్ళాము. కాకపోతే చాలా షార్ట్ ట్రిప్ అండ్ తక్కువ డేస్లో ఎక్కువ కవర్ చేయాల్సి వచ్చి వ్లాగింగ్ పెట్టుకోలేదు. బట్ విదిన్ 4 days మళ్ళీ తిరుపతి ట్రిప్. యాక్చువల్లీ డాడీ నవంబర్లో ప్లాన్ చేసుకున్నారు. బికాజ్ ఐ థింక్ రథసప్తమికి అక్కడ ఉత్సవాలు జరుగుతాయి. సో డాడీ నవంబర్లో ప్లాన్ చేశాడు. సరే టికెట్స్ అయితే బుక్ చేసి పెడదాము, మాకు వీలైతే మేము వెళ్తాము, లేదంటే లేదు అన్నట్టుగా ఉన్నారు. బట్ ఫైనల్లీ లాస్ట్ మినిట్లో మేము కూడా వెళ్దామని డిసైడ్ అయిపోయాం. సో ఇప్పుడే టైం యాక్చువల్లీ ఈరోజు February 2nd, టైం 11:30 దాటింది. నైట్ జర్నీ పెట్టుకున్నాం. బికాస్ మార్నింగ్ కొండపైన అయితే రూమ్స్ దొరకలేదు. సో మేము ఎక్కడ ఉండాలి, శ్రీనివాసం కాంప్లెక్స్ అక్కడ దొరికాయి రూమ్స్. ప్రస్తుతానికైతే అక్కడికి వెళ్ళాక చూసుకుందాం అనుకున్నాము. ఇప్పుడు బయలుదేరితే మాకు రూమ్ 9కి ఇస్తారు. సో మేము అరౌండ్ 7-8 ఆ టైంలో రీచ్ అవుతాం. రీచ్ అయ్యాక అప్పుడు ఏం చేద్దామో చూద్దాం. ప్రస్తుతానికైతే మా వాళ్ళు ఆల్మోస్ట్ వచ్చేసారు. చెప్తూనే ఉన్నానో లేదో వచ్చేసారు వాళ్ళు. ఇప్పుడు మేము కిందకి వెళ్ళి వాళ్ళతో జాయిన్ అవుతాము. సో ఈ ట్రిప్ వచ్చేసి నేను, మా ఆయన, మమ్మీ, డాడీ అండ్ మా తమ్ముడు 5 మంది కలిసి వెళ్తున్నాము. ఇన్ అవర్ వెరీ ఓన్ నెక్సాన్. ఎస్. టైం అరౌండ్ 7:30 అయింది. 7.5 hours తిరుపతి అయితే రీచ్ అయిపోయాము. సో రావడం ఫస్ట్ మేము ఎక్కడికి వచ్చామంటే ఇక్కడ తాజా కిచెన్ అని ఉంది. ఇక్కడ టీ తాగుదాము ఎర్లీ మార్నింగ్ అని చెప్పి ఇక్కడికి వచ్చాము. సో అందరం కలిసి టీ తాగుతున్నాము ఇక్కడ. యాక్చువల్లీ ఇరానీ చాయ్ తిరుపతిలో కూడా దొరుకుతుందని తెలిసి చాలా షాక్ అయ్యా. టేస్ట్ మాత్రం అంత ఖాస్గా ఏం లేదు. ఓకే కొంచెం పాలు పచ్చిగా అనిపించాయి. బట్ స్టిల్ మంచి టీ ఎంజాయ్ చేసేసాము. ఇప్పుడు యాక్చువల్లీ మా రూమ్స్ అయితే శ్రీనివాసంలో ఉన్నాయి. శ్రీనివాసంకి వెళ్ళి తీసుకోవాలి. అంత తొందరగా తీసుకొని ఏం చేస్తాంలే అని ఆలోచిస్తున్నాం. యాక్చువల్లీ అంటే మీనింగ్ ఏంటంటే వెళ్ళేటప్పుడు మనం ఇప్పుడు ఎప్పుడు తీసుకుంటే దానికి 1 hour ముందు ఇచ్చేయాలి. సో ఇప్పుడు టైం 8 అవుతుంది. ఇప్పుడు తీసుకుంటే చెక్అవుట్ రోజు 7కే ఇవ్వాల్సి వస్తుంది. అంత ఎర్లీగా లేచి రెడీ అవ్వడం అదంతా అవ్వదు కదా అని కొంచెం ఇప్పుడే ఒక 1 hour డిలే చేస్తే 9కి రూమ్ తీసుకుంటే వెళ్ళేటప్పుడు 8కి చెక్అవుట్ చేసి ఇచ్చేయచ్చు కదా అన్న థాట్ ప్రాసెస్లో ఉన్నాము. ప్రస్తుతానికైతే చూద్దాం ఏం చేస్తాము. నిద్ర వస్తూనే ఉంది. రాత్రంతా కార్లో పడుకున్నా అయినా నిద్ర వస్తుంది. మేము ఇప్పుడే టీ తాగాము కానీ మేము సాటిస్ఫై అవ్వలేదు పాలు పచ్చిగా ఉండడం వల్ల. సో మళ్ళీ కాఫీ కలుపుకుంటున్నాము. బేసికలీ మా దగ్గర ఈ ఫ్లాస్క్ ఉంది, మీకు చూపించాను. ఇది అప్పుడెప్పుడో 5 years ముందు సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీలో మా మమ్మీ తీసుకున్నారు. 8 years ముందంట. ఇందులో నైట్ పాలు వేసుకొని వస్తే ఇప్పుడు కూడా వేడిగా పొగలు చూడండి, వేడిగా పొగలు ఇప్పుడు కూడా అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇది. సో బేసికలీ ఇది ఇలా జర్నీస్లో ఉన్నప్పుడు టీ కాఫీల కోసం మిల్క్ తెచ్చుకోవడానికి యూజ్ చేసుకుంటున్నాము. అదర్వైజ్ నేను ఇంతకుముందు ఆఫీస్లో హాట్ వాటర్ కోసం తీసుకెళ్లేదాన్ని, హాట్ వాటర్ పట్టు పెట్టుకునేదాన్ని. ప్రస్తుతానికైతే శ్రీనివాసంలో వచ్చి ఇలా పార్కింగ్లో ఉండి ముందు కాఫీ తాగేస్తున్నాము. దీని తర్వాత రూమ్ చెక్-ఇన్ చేసేసుకున్నాము. శ్రీనివాసంలో రూమ్ తీసుకున్నాము. స్లిప్ తెచ్చారు ఇప్పుడే డాడీ అండ్ తమ్ముడు వెళ్ళి. అండ్ లగేజ్ అంతా తీసుకొని రూమ్కి వెళ్తున్నాము. ప్రస్తుతానికైతే వాళ్ళు 1 room ఇస్తారు 1 dayకి. అండ్ 2nd dayకి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. 3rd day కూడా ఉండాలనుకుంటే డబుల్ ఛార్జెస్ ఏమో తీసుకుంటారంట.
మాకు ఈ నైట్ రేపు నైట్ ఇక్కడ ఉంటే సరిపోతుంది, బట్ థర్డ్ డే నైట్ ఆయన ఎవరో తాగేస్తే ఎట్లుంటాడు ఆయనకే తెలియదంట. సో థర్డ్ డే నైట్ తిరుత్తని వెళ్ళాలి, బట్ డాడీ ఏమో ఇక్కడే ఉండి మార్నింగ్ లేసి బయలుదేరదాం అంటున్నారు. లెట్స్ సీ. సో రథసప్తమి కదా, జనాలు అయితే చాలామంది వచ్చారు. రేపు వాహనాలు ఉత్సవాలు జరిగే టైంలో అయితే టూ మచ్ రష్ ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజైతే దర్శనం మరి ఎలా ఉంటుందో, జనాలు ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను, బికాజ్ ఎవరైనా వస్తారు కదా ఇలాగా రేపు ఉత్సవాలు ఉన్నాయంటే ముందు రోజు వచ్చి దర్శనం చేసుకొని నెక్స్ట్ డే ఉత్సవ వాహనాలు చూసుకొని వెళ్ళాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు. యాక్చువల్లీ రీసెంట్లీ టికెట్స్ ఇష్యూ టైంలోనే చాలా తొక్కిసలాట జరిగింది తిరుపతిలో. సో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూ వచ్చాము. అంతా ఇంకా ఏడుకొండలు పడదయ్యా, మన చేతిలో ఏముంటుంది. సో మేము శ్రీనివాసంలో చాలా ఇయర్స్ తర్వాత వచ్చాము. జనరల్గా కొండ మీద దొరికేస్తుంటాయి, కొండ మీద రూమ్స్ తీసుకొని ఉంటాం, కానీ ఈసారి రష్ అవర్ కదా, సో దొరకలేదు కాబట్టి కింద సెటిల్ అయ్యాము. బట్ ఓకే, కారు ఉంది కాబట్టి పైకి వెళ్ళి కిందకి రావడం పెద్ద ఇబ్బంది అయితే అవ్వదు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. వావ్, ఇక్కడ రూమ్స్ యాక్చువల్లీ చాలా ఆర్గనైజ్డ్గా ఉన్నాయి. ఇలా ఒక్కొక్కటి కంపార్ట్మెంట్ లాగా ఇచ్చారు. వెరీ డీసెంట్. సో రూమ్ ఇప్పుడే లాక్ దొరికింది, మనకి కీ దొరికింది. సో శ్రీనివాసంలో 600 రూపీస్ ఏసీ రూమ్ ఇలా ఉంటుందన్నమాట. ఏదో ఇల్లు లాగా ఇక్కడ హాల్ ఇచ్చారు, సోఫా, బెడ్స్ ఏమో సింగిల్ బెడ్స్ 3 ఇచ్చారు ఇక్కడ. నైస్, ఇట్స్ వెరీ స్పేషియస్. ఎక్స్ట్రా బెడ్స్ తెచ్చుకోవచ్చు. మేమైతే రెడీ అయిపోయి దర్శనం కోసం స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ శ్రీనివాసంలోనే మధ్యాహ్నం లంచ్ తిన్నాము, అదిరిపోయింది. సాంబార్ రైస్ అయితే అమృతం, అమోఘం. సో ఆ లంచ్ అయిపోయాక క్విక్గా రెడీ అయిపోయి అందరం స్టార్ట్ అయిపోయాం. మా హస్బెండ్ మెట్లెక్కడానికి మాకన్నా ముందే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయారు. ఇంకా 1.5 కిలోమీటర్ ఉందంట. తను రీచ్ అయ్యే కన్నా మేబీ తను రీచ్ అయిన కొన్ని మినిట్స్ తర్వాత మేము రీచ్ అవుతాము. అక్కడ అందరం కలుసుకొని దర్శనంకి లోపలికి వెళ్తాం. మాకు యాక్చువల్లీ 300 రూపీస్ టికెట్, 4 PM దర్శనం ఉందన్నమాట. కొంచెం లేట్ అయితే అవుతుంది, 3 దాటింది ఆల్రెడీ, బట్ వీల్ ట్రై టు మేక్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ప్రస్తుతానికి అయితే రెడీ అయ్యాము. నేను ఎంతో ధైర్యం చేసి శారీ కట్టుకున్నాను, నాకే తెలియదు ఏ ధైర్యంతోనో, బికాజ్ ఐ డోంట్ నో లోపలికి ఎంటర్ అయ్యాక హాల్స్లో ఎంత రద్దీ ఉంటుందో తెలీదు. చూద్దాం, ట్రై అయితే చేద్దామని నేను ఒక సాఫ్ట్ సిల్క్ శారీ కట్టుకున్నాను. లైట్ వెయిట్ అయితే ఉంది, బట్ చీర అంతా అలవాట్లేదు. సో లెట్స్ సీ. యాజ్ యూజువల్ అలిపిరి దగ్గర చెకింగ్ కంప్లీట్ అయింది. చెకింగ్ చేసుకొని ఎప్పుడు కూడా మేము ఫస్ట్ వెళ్ళే ముందు ఇక్కడ వినాయకుడి గుడి దగ్గర ఆగి ఇక్కడ దండం పెట్టుకొని అంతా మంచిగా జరిగేలా చేయండి అని చెప్పేసి వెళ్తాం అనమాట. సో యాజ్ యూజువల్గా ఇక్కడ దిగాము, ఎండగా ఉంది. సో ప్రస్తుతానికి వినాయకుడి దండం పెట్టేసుకొని పైకి వెళ్ళి దర్శనం అంతా మంచిగా జరిగేలా చూసుకో, జాగ్రత్తగా తిరిగి వచ్చేలా చూడని చెప్పేసి వచ్చేస్తాను. సో ఇక్కడ వినాయకుడు అండ్ వెనకాల చెట్టు కింద సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉంటారు. ఇక్కడైతే దండం పెట్టేసుకుని ఇప్పుడు కొండపైకి స్టార్ట్ అవుతున్నాం.
యాక్చువల్లీ తిరుపతి కొండ ఎక్కేటప్పుడు మనకి కింద అలిపిరి దగ్గర చెక్ అయిన తర్వాత ఒక టైం ఇస్తారనమాట మళ్ళీ ఇచ్చే టికెట్ మీద. ఆ టైం కన్నా తక్కువ టైంలోపు వెళ్ళకూడదు. వాళ్ళు ఒక టైం స్టాంప్ ఇస్తారు, ఆ తర్వాతే వెళ్ళాలి మనం. 26 minutes అంటే 26 minutes కన్నా తక్కువ టైంలో అంత ఫాస్ట్గా ఇక్కడ వెళ్ళకూడదు అని అర్థం అనమాట. లాస్ట్ టైం వచ్చినప్పుడు మా తమ్ముడు చాలా ఫాస్ట్గా ఐ థింక్ 20 minutesలో తీసుకెళ్ళినట్టున్నాడు. ఆ ఓవర్ పర్ఫార్మెన్స్కి వాళ్ళు మాకు ఫైన్ కూడా వేశారనమాట. అయితే ఫైన్ ఎలా ఉంటుందంటే నెక్స్ట్ టైము అలిపిరి వెళ్ళినప్పుడు వాళ్ళు మనకి ఒక టికెట్ ఇస్తారు, ఫైన్ టికెట్ ఏదో ఇస్తారు. అది తీసుకెళ్ళి పక్కన టెంపుల్ ఉంటుంది. ఏం టెంపుల్ అది? మెట్లెక్కే దగ్గర, అలిపిరి దగ్గర మెట్లెక్కే దగ్గర హుండీ ఉంటుంది. ఆ హుండీలో వెళ్ళి ఆ ఫైన్ ఆ హుండీలో వేసి రావాలి మనం, నడుచుకుంటూ వెళ్ళి. సో అదే పనిష్మెంట్ అనమాట. సో మనం అక్కడ వెయిటింగ్ టైం చేయాలి, ప్లస్ ఒకరు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ హుండీలో వేసుకొని రావాలి. అక్కడ ఒక సెక్యూరిటీ ఆయన ఉంటారు, ఆయన చాలా పెద్ద మనిషి, మంచి మనిషి. మనకి బుద్ధి కూడా చెప్పి పంపిస్తారనమాట. సో నెక్స్ట్ టైం నుంచి మీరు ఈసారి ఎప్పుడైనా వస్తే మీకు ఆల్రెడీ ఇప్పుడు తెలిసింది కాబట్టి కాషియస్గా అందులో టైం స్టాంప్ చూసుకొని దానికి తగ్గట్టుగా వెళ్ళి రీచ్ అవ్వండి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు వీడు ఏం చేశాడంటే ఫాస్ట్గా వెళ్ళాడు, బట్ టైం కన్నా ముందు వెళ్తే క్రాస్ చేయకుండా బయట వెనకాల ఆగి టైంకి లోపలికి వెళ్ళాడనమాట. అట్లీస్ట్ ఆ తెలివితేటలైనా మనకు ఉండాలి కదా. సో ఎంత అందంగా ఉంటుందంటే కొండ ఎక్కుతున్న కొద్దీ చూడాలి చూడాలి అనిపిస్తుంది. అండ్ ఈ మధ్య అయితే చెట్లు అవి ఇంకా గట్టిగా వేసి స్ట్రక్చర్డ్గా ఆర్గనైజ్డ్గా చేశారు కదా ఇవే. సో చాలా చాలా అందంగా ఉంది. రీచ్ అయిపోయాం. ఐ థింక్ 30 minutes తీసుకున్నాంలే, స్లోగా వచ్చాము. అలంకరణ అంతా రథసప్తమి కోసం ఈ ఫ్లవర్స్ ఇవన్నీ పెట్టి అలంకరించారు కొండ మీద. సో బ్యూటిఫుల్. కొండ మీద రీచ్ అయిపోయి లోపలికి వచ్చి మా ఆయన్ని పిక్ చేసేసుకొని కార్ ఇప్పుడే ఇక్కడ పార్క్ చేసాము. ఎక్కడ స్పేస్ కనిపిస్తే అక్కడ పార్క్ చేసుకోవడమే, అంతకన్నా ఎక్కువ ఆప్షన్ లేదు ఇప్పుడు. జనాలు అయితే చాలా తక్కువే కనిపిస్తున్నారు, మరి రేపటికి ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పుడు యాక్చువల్లీ 4 o'clock, బట్ ఆల్మోస్ట్ 5 అవుతుంది మాకు ఇప్పుడు. సో క్విక్గా మేము ఇక్కడ నుంచి దర్శనానికి వెళ్ళిపోతాము. ఫస్ట్ వరాహస్వామిని చూసుకుంటాము యాజ్ యూజువల్. వరాహస్వామిని చూసుకున్న తర్వాత క్యూ లైన్లోకి వెళ్ళి మా దర్శనంకి ఎంటర్ అవుతాం అన్నమాట. గుడ్ మార్నింగ్. నిన్న మేము ఈవినింగ్ అరౌండ్ 5:30 టైంలో దర్శనంకి లోపలికి వెళ్తే బయటకు రావడానికి 11 అయింది. చాలా రష్ ఉంది. మేము వెళ్ళింది 300 రూపీస్ దర్శన్కి, బట్ హాల్లోనే మమ్మల్ని 3 hours కూర్చోబెట్టేశారు. కాకపోతే సాంబార్ అన్నం ఇచ్చారు, చక్కగా తినేసి ఒక స్లీప్ కూడా వేసి లేచాక బయలుదేరాము. బట్ యాక్చువల్లీ రష్ చాలా ఉంది. ఐ డోంట్ నో, చాలా అంటే ఎలాగో రథసప్తమి అంటే జనాలను ఎక్స్పెక్ట్ చేస్తాము, బట్ ఐ డోంట్ నో. లైన్స్ అయితే 1 or 2 వరుసల్లో లేవు, లైక్ గుంపులుగా వదిలేస్తున్నారు లైన్స్లోకి. సో కొంచెం హెక్టిక్ అయింది. అందుకే వచ్చాక ఇంకా నేను బ్లాగ్ అప్డేట్స్ ఏమి ఇవ్వలేదు. కామ్గా నైట్ రూమ్కి వచ్చేసాం. మళ్ళీ మేము యాక్చువల్లీ కిందకి రావాలి, బికాస్ మా రూమ్ శ్రీనివాసంలో ఉన్నాయి కాబట్టి. సో కిందకి వచ్చేసి చక్కగా నిద్రపోయాము. ఈరోజు యాక్చువల్లీ రథసప్తమి. సో మమ్మీ డాడీ తమ్ముడు ఆల్రెడీ ఎర్లీ మార్నింగ్ లేచి కొండ మీదకి వెళ్ళిపోయారు, బికాస్ వాళ్ళు ఉత్సవాలు చూడాలి అనుకున్నారు. మేము నిదానంగా లేచి వెళ్దాం అనుకున్నాం, బట్ శ్రీకాళహస్తి వెళ్ళే ప్లాన్ కూడా ఈ రోజుకి సెట్ అయింది. సో టైం అరౌండ్ 12 అవుతుంది. వాళ్ళు వచ్చేస్తున్నాం వెనక్కి అని చెప్పారు. మేము అందుకే వెళ్దామా వద్దా అనుకున్నాం, బట్ వాళ్ళు వచ్చేస్తున్నారు కాబట్టి కామ్గా రెడీ అయ్యి కూర్చున్నాం. వాళ్ళు వచ్చేస్తే అందరం కలిసి శ్రీకాళహస్తి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ ఇక్కడికే వస్తాం అనమాట. బికాస్ రేపు కూడా అరౌండ్ ఇక్కడే మాకు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. సో దట్స్ ద అప్డేట్. ప్రస్తుతానికైతే మేము కిందకి వెళ్ళి లంచ్ చేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడే శ్రీనివాసంలోనే హాల్స్లో భోజనాలయం ఉంటుంది, భోజనాలు పెడతారు. సేమ్ సాంబార్ రైస్ అమోఘం, అద్భుతం. లైఫ్లో ఒకరైనా ఇక్కడికి వచ్చే సాంబార్ రైస్ తినాలేమో. ఇంతకుముందు టేస్ట్ నాకు గుర్తులేదు, చాలా డేస్ అయిపోయింది అది తిని, బట్ ఇప్పుడైతే కరిగిపోతుంది నోట్లో అది. హలో. సో ఈరోజు యాక్చువల్లీ రథసప్తమి వెళ్ళాలి అనుకున్నాం కదా,
డే అంతా ఉండాలన్నారు, మళ్ళీ లాస్ట్ మినిట్లో చేంజెస్ చేశారు, కాళహస్తికి వెళ్దామన్నారు. సో ఫైనల్లీ కాళహస్తికి అయితే వెళ్ళాము. పూజలు అవి చేయించుకొని చక్కగా అమ్మవారు అయ్యవారు దర్శనాలు అయ్యాయి. అయిన తర్వాత సరే మళ్ళీ రిటర్న్ వచ్చి తిరుమల కొండ మీద వెళ్ళి ఒకసారి ఎలా ఉందో చూద్దామా అనుకున్నాం. సమ్హౌ సడన్గా మా ఆయనకి ఇక్కడ తిరుపతి అవుట్స్కర్ట్స్లో గుడిమల్లం అని ఒక ప్లేస్ ఉంది. సో అక్కడికి వెళ్దాం అనిపించింది. అండ్ కాళహస్తి నుంచి చూస్తే 1 hour జర్నీ ఉండింది. సరే ఎప్పటి నుంచో వింటున్నాం కానీ ఎప్పుడు వెళ్ళలేదు కదా, ఫస్ట్ టైం కదా అని వెళ్దామని చెప్పి మేము అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి కాళహస్తి నుంచి గుడిమల్లం వచ్చామన్నమాట. టెంపుల్ అయితే చాలా చాలా ఓల్డ్ టెంపుల్. ఐ థింక్ 2వ శతాబ్దంలో ఫామ్ అయిన టెంపుల్ అంట ఇది. ఐ మీన్ 2600 2600 ఆ ఇయర్లో వెలిసిన టెంపుల్. అండ్ దేవుడు కూడా చాలా విచిత్రమైన షేప్లో ఉన్నాడు. లైక్ త్రిమూర్తి అవతారం అనమాట. కింద బ్రహ్మ మిడిల్లో పరశురాముడి అవతారంలో విష్ణుమూర్తి, పైనేమో లింగం అనమాట. సో ముగ్గురు కలిసి ఉన్న ఒక లింగం లాంటి షేప్. అండ్ దీన్ని వీళ్ళు భారతదేశంలోనే ఫస్ట్ వెలిసిన లింగం అని అంటున్నారు. అండ్ గుడి ఒకసారి చూడండి, ఓల్డ్ టెంపుల్ అండ్ చాలా పీస్ఫుల్ టెంపుల్ కూడా. ఎక్కువ మంది జనాలు లేరు. కాకపోతే ఇక్కడి వరకు రావడానికి కొంచెం రోడ్ అంత బాగాలేదన్నమాట. సో అదొకటి కొంచెం డ్రైవ్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఎదురుగా బస్సులు అవి కూడా వస్తున్నాయి, రోడ్ అంతా అసలు సరిగా లేదు. బట్ ఇక్కడ వరకు వచ్చేసాక అయితే చాలా చాలా పీస్ఫుల్, ఒక మంచి వైబ్రేషన్, మంచి ఎనర్జీస్ ఇచ్చింది టెంపుల్ నాకు. అండ్ ఇక్కడ సూర్యభగవానుడికి కూడా ఒక చిన్న కోవెలలాగా ఉండి ఆయనది కూడా మూర్తి ఉంది. ఈరోజు రథసప్తమి, సో ఆయనకి హ్యాపీ బర్త్డే చెప్పేసుకున్నాం. అండ్ ఈ టెంపుల్ గురించి కూడా హిస్టరీ ఏంటి అని కొంచెం కనుక్కోవడానికి ట్రై చేశాము. ఓవరాల్గా మ్యాటర్ ఏంటి అంటే ఐ థింక్ బ్రహ్మకి ఏదో శాపం ఉంది. ఆయన ఒక అవతారంలో రాక్షసుడిలాగా జన్మించాలంట. సో ఆ 2600 టైంలో ఇక్కడ పరశురాముడు రోజు వచ్చి శివుడికి ఒక పువ్వు పూస్తుందంట. ఆ పువ్వు తీసుకెళ్ళి శివుడికి పూజ చేస్తారంట. సో బ్రహ్మకి ఏం చెప్పారంటే, బ్రహ్మ రాక్షస రూపంలో ఉండి కాపలా కాస్తుంటాడు ఈ టెంపుల్కి, పువ్వుకి. సో పరశురాముడు ఏమంటాడో, పువ్వుకి కాపలాకాయి రోజు నేను మాత్రమే తీసి నేను మాత్రమే పూజ చేయాలి అని అంటారనమాట. ఒకరోజు ఆయన రావడం లేట్ అయ్యేసరికి బ్రహ్మ రాక్షస రూపంలో ఉన్న బ్రహ్మ ఏమనుకుంటాడు, ఈయన ఎందుకు చేయాలి, నేను ఎందుకు చేయకూడదు, ఈరోజు నేను చేస్తాను అనుకుని పువ్వు తీసుకెళ్ళిపోయి ఆయన పూజ చేసేసుకుంటున్నాడంట. ఆ టైంలో పరశురాముడు వచ్చి చూసి నన్ను కాదని చెప్పి నువ్వే పూజ చేస్తావా అని చెప్పి బ్రహ్మని తొక్కేస్తూ పరశురాముడు ఆయన పైన నిల్చుంటాడు. అదే టైంలో బ్రహ్మ శివయ్య అని పిలిస్తే వెంటనే శివుడు కూడా వచ్చేస్తాడు. సో బ్రహ్మ, విష్ణువు, శివుడు వీళ్ళు ముగ్గురు కలిసి ఇలా నిలువు ఆకారంలో అలా లింగం ఫామ్ అయిపోయింది. చూడ్డానికి ఒక వియర్డ్ షేప్లో కూడా ఉంది. అది మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. యాక్చువల్లీ చూడండి. అండ్ ఇక్కడ బయట అన్నదానాలకి కూడా ఇక్కడ యూజువలీ సాటర్డే, సండే, మండే 3 days అన్నదానాలు జరుగుతాయి. మీరు కావాలంటే 5016 కానీ, లేదా ఓన్లీ ప్రసాదం కోసం కావాలంటే 516 కానీ ఇక్కడ మీరు డొనేట్ చేయొచ్చు. సో ఓవరాల్గా టెంపుల్ మాత్రం మంచి వైబ్ ఇస్తుంది. ఊరంతా కూడా బాగుంది, చిన్న పల్లెటూరులా ఉంది. అండ్ ఎవ్రీ 60 yearsకి ఒకసారి ఒక నది వచ్చి లోపల దేవుడి పాదాలకి టచ్ చేసి నది వెళ్ళిపోతుంటుందంట. స్వర్ణముఖి నది. అండ్ గుడి లోపల కూడా చూస్తే నాకు గుడి లోపల బావి లోపలే గుడి ఉందా అన్నలాగా అనిపించింది. మీరు కూడా వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది. సో దట్ ఈస్ ద స్టోరీ అబౌట్ గుడిమల్లం. మీరు తిరుపతి వచ్చినప్పుడు వీలైతే తప్పకుండా వచ్చి దర్శనం చేసుకోండి, మీకు కూడా నచ్చుతుంది. గుడిమల్లం అయిపోయాక ఏం చేసామంటే, మమ్మీ డాడీ వాళ్ళని కింద శ్రీనివాసంలో రూమ్ దగ్గర డ్రాప్ చేసేసి మేము మళ్ళీ తిరుమల కొండ ఎక్కేసామన్నమాట. ఎందుకంటే ఊరికే కొంచెం కొండ మీద వైబ్ ఎంజాయ్ చేద్దాం. రథసప్తమి కోసం అలంకారం అంతా కూడా చాలా బాగా చేశారు కదా, లైట్స్, పూలతో. సో కాసేపు అలా వైబ్ తీసుకొని ఎనర్జైజ్ అయ్యి, కొండ మీద ఎంతైనా ఫుడ్ డిఫరెంట్గా బాగుంటుంది కదా, అది కూడా ఫుడ్ డిన్నర్ ఇక్కడే చేసి ఒక 1 hour అలా స్పెండ్ చేసి వెళ్దామన్న థాట్తో పైకి వచ్చాము. టైం 9:10 అయింది.
యాక్చువల్లీ అన్ని వాహన ఉత్సవాలు 9కి క్లోజ్ అయిపోతాయి. లాస్ట్ వాహనం చంద్రప్రభ 8 to 9 అనమాట. సో అది కూడా అయిపోయి ఉంటుంది. జనాలందరూ ఇంకా రిటర్న్ వెళ్ళడానికి రెడీగా ఉన్నారనమాట. అసలు ఎంతమంది వచ్చారంటే అందరేమో కుంభమేళాకి వెళ్ళుంటారు, ఇటు ఎవరు రారు అనుకున్నారేమో, కానీ మన సౌత్ ఇండియన్స్ అయితే అందరూ ఇక్కడే ఉన్నారు. డెఫినెట్లీ నార్త్ ఇండియన్స్ కొంచెం తక్కువే కనిపించారు ఈసారి, బట్ మన వాళ్ళు మాత్రం ఏమాత్రం తగ్గేదే లేదు. ముందు వెంకన్న స్వామి, తర్వాత ఎవరైనా అన్నట్టుగా వచ్చేసారు. పైకి వచ్చేటప్పుడు బస్సెస్ అన్నీ చాలా ఖాళీగా వచ్చాయి. వీళ్ళని ఇప్పుడు పిక్ చేసుకొని కింద డ్రాప్ చేస్తారనమాట. మేము మాత్రం జనాలందరినీ చూసుకుంటూ వెళ్ళి మంచి మంచి ఫుడ్ ఎంజాయ్ చేస్తాము. ఇదేరా ఇది వెజిటబుల్ పలావ్ రైస్. యాక్చువల్లీ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఇలా వరుసగా ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. నాకు ఇక్కడ చాలా ఇష్టం, ఎస్పెషలీ ఈ వెజిటబుల్ పలావ్ రైస్ ఇక్కడ ఒక దగ్గర దొరుకుతుంది. మిగిలిన దగ్గర ఫ్రైడ్ రైస్లు, నూడిల్స్, ఇడ్లీ, చపాతీ, పరోటా అవన్నీ ఉంటాయి, కానీ ఈ రైస్ అయితే ఇక్కడ ఉంటుంది అండ్ వేడివేడిగా బాగుంటుంది. లాస్ట్ వాహనం చంద్రప్రభ వాహనం ఇంకా అవుతుంది, కంప్లీట్ అవ్వలేదు. 9కి అయిపోద్దేమో అనుకున్నాను, కానీ కొంచెం ఎక్స్టెండ్ అయినట్టుంది. సో మన దర్శనం నిన్న అయిపోయింది కదా, మనం వెళ్ళిపోయాం కదా. ఈరోజు కూడా బయట ఎక్కడో తిరిగాం కదా తిరుపతిలో. ఇప్పుడు మనం తిరుమలకి ఎందుకు వచ్చాము? తినడానికి. ఏం చేయడానికి? తినడానికి. ఇక్కడ అంత టేస్టీగా ఉంటుందా తినడానికి పైకి రావడానికి? అంటే స్ట్రీట్ ఫుడ్ ఎక్కడైనా ఉంటుంది, కానీ కొండ మీద స్ట్రీట్ ఫుడ్ ఆ వైబే డిఫరెంట్గా ఉంటుంది. సో డెఫినెట్గా కింద తినాలా పైన తినాలని అడిగితే నేను ఆల్వేస్ వీలుంటే టైం ఉంటే తిరుమల వ్యూస్ వచ్చి తినడానికి ఎసెన్షియల్లీ మా బావ ఒక వైబ్ మ్యాన్ అనమాట. కిందకంటే నాకు పైన వైబ్ ఎక్కువ దొరుకుతుంది. తినేది పానీపూరి అయినా ఇడ్లీ అయినా పైకే తినాలి అని చెప్పి తోలుకుంటూ పైకి వచ్చేసాం. ఓకే, గుడిమల్లం ఎలా ఉంది? గుడిమల్లం యాక్చువల్లీ గుడిమల్లం నుంచి నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. మేబీ నార్మల్ టెంపుల్లా ఉంటుందేమో, అంటే మనం అప్పలాయిగుంట కూడా వెళ్ళి ఉన్నాం ఇంతకుముందు. తిరుపతికి వచ్చినప్పుడల్లా అవుట్స్కట్స్లో ఏదో టెంపుల్ కవర్ చేసాం కదా, బట్ గుడిమల్లం ఏంటంటే డిఫరెంట్ వైబ్ వచ్చేసింది. గుడి యాక్చువల్లీ మనం గుడికి వచ్చాము, అంత ట్రెడిషనల్గా ఉంది. అండ్ దేవుడు కూడా మనం జనరల్గా చూసే లింగంలా లేదు కదా, చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ గుడే బావి లోపల ఉందా అన్నట్టుగా ఉంది. అండ్ సూర్యుడు కూడా అక్కడ విగ్రహం ఉంది. సో అండ్ చాలా స్పేషియస్గా ఉంది గుడి, ఓపెన్గా ఉంది. అండ్ మనం వెళ్ళినప్పుడు జనాలు కూడా ఎక్కువ లేరు కాబట్టి చాలా ఓపెన్గా గుడి. లోపలికి వెళ్ళి మనమే, నాకేదో ఒక తమిళనాడులో ఓల్డ్ టెంపుల్స్ ఉంటాయి కదా ఆ వైబ్ వచ్చింది. మన ఆంధ్రాలో అంత తమిళనాడు ఓల్డ్ టెంపుల్ వైబ్స్ రాదు, బట్ చాలా బాగుంది, చాలా నచ్చింది. వింటర్ ఈవినింగ్ కదా మనం వెళ్ళింది, ప్రాపర్ శివానెస్, ఎంటీనెస్, అది ఎగ్జాక్ట్లీ చాలా బాగా అనిపించింది. ప్రాపర్ శివుడు టెంపుల్కి వెళ్ళాము. కాశీకి వెళ్ళినా సరే లాగేస్తారు, త్రయంబకేశ్వరంకి వెళ్ళి లాగేస్తూ ఉంటారు, జనాలు ఎక్కువ కదా. ఇక్కడ చాలా పీస్ దొరికింది నాకు. ఒక శివుడు టెంపుల్కి వచ్చా చాలా పీస్ఫుల్గా ఉంది. అలా మనం మాట్లాడుకుంటుండగానే మన సెకండ్ ఐటమ్ వచ్చేసింది. యాక్చువల్లీ ఫస్ట్ ఐటమ్ ఆల్రెడీ వెజ్ పలావ్ తినేసాం కదా, సో సెకండ్ ఐటమ్ వచ్చేసి బటర్ నాన్ విత్ పన్నీర్, కడాయి పన్నీర్ కర్రీ.
ఇంతకుముందు కొండ మీద ఎక్కడ చూసినా ఇవే బాదం పాలు దొరికేవి. ఇప్పుడు అసలు వెతికితే ఫైనల్గా ఒకటి దొరికింది. సో అది తీసేసుకున్నాను అనమాట. కాదు, ఎందుకు ఈ మధ్య ఇవి కనిపించట్లేదు ఎక్కడ? సిఆర్ ఆఫీస్ దగ్గర కూడా చూసి అక్కడ కూడా లేదు. పర్ఫామ్ చేస్తారు అక్కడ ఉత్సవాలు జరుగుతున్నప్పుడు. వాహనం ముందు పర్ఫామ్ చేసుకుంటూ వస్తారు గ్రూప్స్గా. వాళ్ళు ఇక్కడ మళ్ళీ పర్ఫామ్ చేస్తున్నారు. దామోదరం அவர்கள் ஊர் பரமக்குடி இவர் கலந்து கொள்ளுமாறு கேட்டுக்கொள்கிறோம். தாமோதரம் அவர்கள் ஊர் பரமக்குடி இவர் கலந்து கொள்ளுமாறு கேட்டுக்கொள்கிறோம். ఎంత వైభవంగా ఉందండి టెంపుల్. అలంకారణ నిజంగానే ఈసారి అద్దరు కొట్టేశారు. ఈ టైంలో కూడా ఇక్కడ ఎంతమంది జనాలు ఉన్నారు. 10 దాటింది టైం. అక్కడ కనిపిస్తుంది కదా వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం అని చెప్పి. సో అక్కడే అన్నదానం జరుగుతూ ఉంటుంది. నిత్యాన్నదాన సత్రం. అంటే నైట్ టైమ్స్ ఉండదు, డే టైంలో కొన్ని బ్రేక్స్ ఉంటాయి. బట్ ఇక్కడ కొండ మీద వచ్చినప్పుడు ఏం ఆలోచించకుండా కామ్గా అక్కడికి వెళ్ళి లంచ్ కానీ డిన్నర్ కానీ పోస్ట్ చేసేయచ్చు. ఎందుకంటే వెంకన్న మాత్రం ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఫుడ్ పెట్టకుండా పంపడు అంతే. సో మేము బాదం మిల్క్ తాగేశాక ఫిల్టర్ కాఫీకి వచ్చాము. ఇప్పుడు వేడి ఫిల్టర్ కాఫీ ఏముంది తినడానికి వచ్చాము, తింటా ఉన్నాము. నెక్స్ట్ ఏం తినాలన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయా. పొట్టలో ఎక్కువ ప్లేస్ లేదు, క్రియేట్ చేయడానికి బాగా నడుస్తూ ఉన్నాం, అయినా కూడా ప్లేస్ క్రియేట్ అవ్వట్లేదు. అలా అని గివ్ అప్ చేయగలమా? అయినా మాకు బికాజ్ యూఆర్ వైబింగ్. నెక్స్ట్ ఐటమ్ గోబీ మంచూరియా చెప్పి వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నాము? వరాహస్వామి భవనం రెస్టారెంట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ బాదం మిల్క్ కూడా దొరికింది, చూడడానికి మాత్రం అదిరిపోయింది. లాస్ట్ టైం కూడా ఇక్కడ తాగినప్పుడు చాలా నచ్చింది మనకి. సో తినేసి అది కూడా ఒకటి తాగాం. బేసికల్లీ మాడవీధిలో నించున్నప్పుడు వాహనంలో స్వామి వస్తాడు. స్వామి వచ్చినప్పుడు ఎంతైతే ఎగ్జైట్మెంట్ వచ్చిందో, స్వామి పోగానే టంగ్ అని చెప్పేసి ప్రసాదాలు వస్తాయి ప్లేట్లలో ఇలా ఇచ్చేస్తూ ఉంటారు. సేమ్ ఎగ్జైట్మెంట్ దానికి కూడా వచ్చేస్తుంది. బేసికలీ ఫుడ్ కోసం వచ్చామా, దేవుడి కోసం వచ్చామా, దేవుడిని చూసుకుంటూ ఫుడ్ తిందామని వచ్చామా అన్న కన్ఫ్యూజన్ కూడా ఉంది. సిగ్గు లేకుండా తినేసాం చక్కగా దండం పెట్టి. సో అదన్నమాట విషయం. ఈ విధంగా మేము కొండపైకి ఎక్కాం, నచ్చినవన్నీ తిన్నాం, తిరిగేంతవరకు నడిచాం. అండ్ టైం 11:30 అయిపోయింది. 12 లోపు కిందకి దిగాలి కాబట్టి స్టార్ట్ అయిపోతున్నాం. ఈ రోజుకి సైన్ ఆఫ్ అయిపోతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. 13,380 స్టెప్స్, ఓ మై గాష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.